హాయ్ అండి. అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుంటారని తెలుసు. బాగుండాలనేసి దేవుడినైతే కోరుకుంటాను. చాలా నెలల తర్వాత దగ్గర దగ్గర ఈ 2026 వచ్చిన కానించి 6 మంత్ తర్వాత మళ్ళీ వీడియోస్ అయితే చేస్తున్నాననమాట. చాలా గ్యాప్ అయితే ఇచ్చేసాను. ఇన్ని రోజుల ఇన్ని నెలలు గ్యాప్ అవుతదని నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ అలా అలా కొంచెం డిలే అయిపోయిందనమాట. ఇంక మీదట అయితే వీలైనంత వరకు నేనైతే వీడియోస్ అంటే ఎంత నా వల్ల అవుతదో అంత నేను వీడియోస్ చెయ్యాలి, పెట్టాలి అనేసైతే అనుకుంటున్నాను. ఆగిపోయే క్లాసెస్ అన్నీ కూడా ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటది. ఇంకా కొత్త కొత్త క్లాసెస్ కూడా మీకు చాలా క్లాసెస్ ఉన్నాయి. ఈ మధ్యే నాకు షాప్‌కి అమ్మాయిలు కూడా మళ్ళీ రావడం స్టార్ట్ చేశారనమాట. ఒక్కళ్ళ దాన్నే అంటే ఎన్ని క్లాసెస్ తీసినా అంతంత తీయలేను. వాళ్ళు తోడు ఉంటే నేను కొన్ని కొన్ని క్లాసెస్ అయితే నేను చేయగలననమాట. వీలైనంత వరకు అన్ని బ్యాచెస్ క్లాసెస్ కూడా తీసి కంప్లీట్ చేశాను. ఈ మెహందీ బ్యాచ్ వాళ్ళకి నేను మళ్ళీ యూట్యూబ్‌లో కూడా ఒకసారి చెప్తుంటాను. ఎందుకంటే ఇన్ని నెలలు ఎవరు ఓపికతో ఉండరు. బట్ అందులోనూ కొంతమంది నా మీద పెట్టిన నమ్మకం వల్ల ఇన్ని రోజులు ఆగారనమాట. వాళ్ళకి కూడా కంప్లీట్‌గా క్లాసెస్ అయితే ఇంకొక 1 వీక్, 10 డేస్‌లో కంప్లీట్ చేసేస్తాననమాట. ఇంకా గ్యాప్ అనేది ఉండదు. యూట్యూబ్‌లో కూడా వీలైనంత వరకు నా వల్ల ఎన్ని వీడియోస్ పెట్టగలుగుతున్నానో అన్ని వీడియోస్ వస్తూ ఉంటది. మీకు ఎటువంటి క్లాసెస్ కావాలి అనే దాని గురించి కూడా కిందనైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కొంచెం అంటే ఆహ్, అన్ని సిట్యుయేషన్స్ ఒకటి కాదు. మనం ఫ్యామిలీలో ఉంటున్నాం లేడీస్ కాబట్టి కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం ఎవరికైనా సరే వస్తూ ఉంటదనమాట. కొన్ని నెలలు రెస్ట్ తీసుకోమని చెప్పినా కూడా మనం మళ్ళీ మళ్ళీ వర్క్ అని పరిగెత్తేసరికి కొంచెం మళ్ళీ అది పెయిన్ మళ్ళీ అలా గ్యాప్ అయిపోయింది. అంటే మనం అనుకున్నదొకటి, అయ్యిందొకటి అవుతూ ఉంటది కదా! ఎప్పుడూ ఒకేలాగా ఉంటే ఇంకా మరి బోర్ కొట్టినట్లు ఉంటది. అందుకోసం అలా అయినట్లుంది. క్లాసెస్ అయితే వస్తది. అంటే చాలా మంది పాపం జాయిన్ అయినట్లు అంటే చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు. బ్యూటీషియన్ క్లాస్ పెట్టండక్క. చాలా క్లాసెస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటున్నారనమాట. నేను స్టార్టింగ్‌లో చెప్పినట్లే మన ఛానెల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒకటి నేర్చుకోవడానికి యూజ్ అవ్వాలనమాట. అలా యూజ్ అయినట్లే క్లాసెస్ అయితే ఉంటది. ఇంకా హెయిర్ స్టైల్ క్లాసెస్ ఎక్కువగా హెయిర్ స్టైల్ క్లాసెస్, హెయిర్ కటింగ్ క్లాసెస్ అవన్నీ ఉంటది. బ్యూటీషియన్ క్లాస్ కూడా తీద్దామని ప్లాన్ వేసాం గానీ, బ్యూటీషియన్ క్లాస్ కొంచెం పెండింగ్‌లో ఉంది. ఈ మంత్‌లో ఇంకా అవుతదో లేదో చూసి మళ్ళీ బ్యూటీషియన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. 999కి ఒక క్లాస్ చెప్పాం కదా! అది. ఇంకా మీరందరూ ఎలా ఉన్నారు? మీ హెల్త్ అంతా బావుండాలి అనేసి దేవుడినైతే నిజంగా కోరుకుంటాను. మనం బావుంటేనే మన ఫ్యామిలీని మనం చూడగలము అన్నమాట. అందువల్ల మనకి హెల్త్ బావుంది అనంటే ఇంకా మనం పాజిటివ్ వైబ్‌ని స్ప్రెడ్ చేస్తేనే ఆటోమేటిక్‌గా అందరికీ అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ వైబ్‌తో ఉంటారనమాట. ఇప్పుడు నా పిల్లలు కూడా వచ్చి అంటున్నారు, "అక్క ఇన్ని నెలలు డిలే చేసేసారా? ఇన్ని నెలలు డ్రాప్ అయిపోయారా? ఇది మా అనితక్కేనా?" అన్నట్లు అడుగుతున్నారనమాట. ఈ మంత్ ఈ 1 తారీఖు నుంచే నన్ను మళ్ళీ పాతలాగా చూస్తున్నారు. పాత దానికంటే ఇంకా కొత్తగా రిఫ్రెష్ అయ్యాననమాట. ఇంతకు ముందయితే కొంచెం కొంచెం వర్క్ చేస్తే టైర్డ్ కూడా అయ్యేదాన్ని. ఇప్పుడు ఇంకా అస్సలు టైర్డ్ అనేది అవ్వకూడదు అన్నట్లు ఎనీ టైమ్ మనం ఎంత పాజిటివ్‌గా ఉండగలుగుతామో అంత ఉండాలి. ఎందుకంటే వయసవుతుంది. ఆహ్, 35, 36 అయిపోతుంది. ఇంకా వయసవుతుంది. ఎన్ని సంవత్సరాలు మనం ఇలా పరిగెట్టగలమో తెలియట్లేదు. నా టార్గెట్ అయితే ఒక 10-15 ఇయర్స్ దాకా పెట్టాననమాట. అంటే దాని తర్వాత కూడా రన్ అవుతది. బట్ ఒక మినిమమ్ ఒక 10 ఇయర్స్ అయినా కష్టపడాలనమాట. కష్టపడడానికి ఎంతో కొంత స్ట్రెంత్ ఉండాలి. ఆ స్ట్రెంత్ కోసమైనా మనం మన హెల్త్‌ని చూసుకోవాలి కదా! అందువల్ల ఇలా అవుతూ ఉంది. లావెక్కాను. బాగా లావెక్కాను. 10 కేజీ దగ్గర దగ్గర ఈ ఇయర్‌లో 10 కేజీ పెరిగాననమాట. బాగా లావయితే అయ్యాను. హెల్త్ హ్మ్. హెల్త్ గురించి పట్టించుకోక ఇలా ఉండిపోయాననమాట. బట్ ఇక మీద హెల్త్ చూసుకోవాలి. అదే టైం మనం బిజినెస్‌ని చూసుకోవాలి. ఇంకా ఈ కొత్తగా బిజినెస్ కూడా స్టార్ట్ చేశాననమాట ఈ మంత్ నుంచి. జ్యువెల్లరీ సెట్ ఇక్కడ రెంట్‌కి అంటే ఆల్రెడీ ఇచ్చి ఉన్నాను. ఇంకా కొత్తగా కూడా ఏదో ఒకటి చెయ్యాలి. నా టార్గెట్ ఏంటి అనంటే నన్ను నమ్మి ఒక నలుగురు, ఐదుగురికి వర్క్ ఇవ్వాలి అనేసి నేను అనుకుంటాననమాట. మన దగ్గరికి వచ్చిన పిల్లలంతా కూడా ఎంతో కొంత శ్రమపడి పిల్లల్ని వదిలేసి బయటికి వెళ్లి వర్క్ చేయలేని వాళ్ళకి నేను ఎక్కువగా కొంచెం ఇది చూపిస్తాననమాట. అందువల్ల మనకి ఎక్కువగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనడం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఇద్దరైతే వర్క్‌కి వస్తున్నారు. ఇంకా ఈ 5 ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నామనమాట. ఈ 2026 26 కదా!
సో 2031 వచ్చేలోగా నా డ్రీమ్‌ని నేను అచీవ్ చేయాలి అనేసి అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క డ్రీమ్ ఉంటది. సో నా డ్రీమ్ అయితే స్టార్ట్ చేసి 15 సంవత్సరాల దాకా ఇందులోనే పరిగెడుతున్నాను. ఇప్పుడే ఇంతవరకు నడుచుకునే వచ్చి ఇప్పుడు ఫస్ట్ మెట్టు ఎక్కానన్నమాట. అంటే మరీ ఎక్కువ కాదు, ఫస్ట్ మెట్టు. సో ఈ నడుచుకొని వచ్చి తావు ఎన్ని సంవత్సరాలు అయ్యింది అనంటే 15 సంవత్సరాలు అయ్యింది. సో తీసిన వెంటనే పైకి రావాలి అనేసి ఎవరు అనుకోకండి. కొంచెం టైం పడతది. అది నాకు 15 సంవత్సరాలు పట్టింది. మీకు ఎన్ని సంవత్సరాలు పడతదో అది మీకి తెలుస్తదనమాట. సో అలా ఒక్కొక్కరికి 2 ఇయర్స్ ఉంటది, 3 ఇయర్స్ ఉంటది. అలా ఉంటూ ఉంటది. సో అందువల్ల మీకనేది మీ తావు అనేది ఒకటి ఉంటది. అంతవరకు ఓపిక పట్టండి. నేను కూడా గ్యాప్ ఇచ్చి కస్టమర్‌లను వదిలేసి మళ్ళీ పికప్ చేసి ఒక 7 ఇయర్స్ దాకా ఆంధ్రాలో పార్లర్ పెట్టి అక్కడ అంత కస్టమర్‌ని కూడబెట్టిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తమిళనాడుకి మొత్తం షిఫ్ట్ అయ్యి వచ్చి మళ్ళీ ఇక్కడికొచ్చి మళ్ళీ కస్టమర్‌లని అందరిని మన దగ్గర చేసుకొని సో అలా అంటే ఈ పాటికి ఆంధ్రాలో ఉండుంటే వేరే లెవెల్ రెండో మెట్టు, మూడో మెట్టు ఎక్కువ ఉండేదాన్నేమో. బట్ మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్‌పీరియన్స్‌తో అలా రన్ చేస్తున్నాను. వీలైనంత వరకు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక గుడ్ వైబ్‌నైతే స్ప్రెడ్ చేయండి. ఆహ్, సో కొంచెం ఒక పాజిటివ్‌గా మనం ముందు పాజిటివ్‌గా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆటోమేటిక్‌గా పాజిటివ్‌గా ఉంటారు కదా! ఏమో తెలీదు. ఈ జూలై మంత్ నుంచి నేను చాలా ఫ్రెష్‌గా ఉన్నాను. ఇందులో నేను ఆనందమే పడతాను. సో అందుకే మీ ముందు కూడా వస్తున్నాననమాట. నేను బాగున్నాను. నేను నార్మల్‌గా ఉన్నాను అనేసి చెప్పడానికి. హెల్త్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఆడవాళ్ళైన వాళ్ళు మీ హెల్త్‌ని చాలా 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 జాగ్రత్తగా చూసుకోండి. చూసుకుంటేనే మనం బావుంటేనే మన వైబ్‌ని పిల్లలకి చూపించగలుగుతున్నాం. ఫ్యామిలీలో చూపించగలుగుతున్నాం కాబట్టి మనం ఎంత ఫ్రెష్‌గా ఉండగలుగుతున్నాం. టైర్డ్‌గా ఉంటే పడుకొని పోండి పర్వాలేదు. పడుకొని పోయి తర్వాత లెగిసి వర్క్ చేసుకోవచ్చు అన్నట్లు మీరు మీరు మీ అంటే మీకు ఫస్ట్ రెస్పాన్స్ ఇవ్వండి. మిమ్మల్ని ఫస్ట్ చూసుకోండి. సో నేను అలాగే డిసిషన్ తీసుకొని నా స్టూడెంట్స్ కోసం ఎంత నేను ట్రై చేసినా కూడా మెహందీ బ్యాచ్ అయితే కంప్లీట్ చేయలేకపోయానన్నమాట. సో స్టార్ట్ చేస్తాను, బ్యాకొస్తాను, స్టార్ట్ చేస్తాను, బ్యాకొస్తాను. అప్పుడు మళ్ళీ ఏంటనిపించిందంటే, మనం బావుంటేనే కదా మనం వాళ్ళకి చెప్పగలుగుతాము. ఇలా బాలేని సిట్యుయేషన్‌లో వెళ్లి తీసి ఏం చేస్తామనేసి ముందు ఫోకస్ చేసి ముందు నేను రెడీ అయిపోవాలి. ఇంక మళ్ళీ అనంటే మళ్ళీ ఇప్పుడు పుట్టి వచ్చినట్లు ఫ్రెష్‌గా ఉండాలి. మళ్ళీ వెనక్కి వెళ్లి మళ్ళీ వెనక్కి వెళ్ళడం, స్టార్ట్ చేయడం నాకే అదొకలాగా అనిపించిందనమాట. ఏకంగా గ్యాప్ అయితే ఇచ్చి ఫుల్‌గా రెడీ అయ్యి ఇప్పుడు ఫ్రెష్‌గా ఉన్నాను. చాలా అంటే నార్మల్‌గా ఇంతకు ముందు ఉన్న అనిత కంటే ఇప్పుడు కొంచెం ఇంకా ఒక వైబ్‌తో ఉన్నాననమాట. సో నా ఎయిమ్‌కి నేను పరిగెత్తడం స్టార్ట్ చేసేసాను. సో నా ఇప్పుడు ఒక టార్గెట్ 5 ఇయర్స్ పెట్టాను. ఆ టార్గెట్ అవంతా నెక్స్ట్ చూడొచ్చు. మీరు కూడా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా, పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసినా మీకు నచ్చింది అనంటే అందులో ఎంత కష్టపడగలుగుతున్నారో అంత కష్టపడండి. నేను ఇప్పుడు 13 సంవత్సరాల దాకా నేను ఒక్కదాన్నే రన్ చేసి వచ్చాను. అన్ని వర్క్ నేనే చేసేదాన్ని. బ్యూటీషియన్ నేనే చేస్తాను, టైలరింగ్ నేనే చేస్తాను, మెహందీ నేనే వేస్తాను, బ్రైడల్‌కి నేనే వెళ్తాను. వీలైనంత వరకు నా వల్ల ఎంత అవుతదో అంత వర్క్ నేనే చేస్తాననమాట. ఇప్పుడు అంటే మనకు కొంచెం కస్టమర్స్ పెరుగుతున్నారు, కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాము అనే టైంకి ఆలోచించినప్పుడు, సరే ఇంకొకళ్ళకి వర్క్ ఇచ్చినట్లు ఉంటది. మనమే చేస్తూ ఉంటాము అనేది ఆలోచించి ఇప్పుడు నేను మళ్ళీ ఇంతకుముందు మధ్యలో వర్కర్‌కి అలా ఒక 2 ఇయర్స్ నుంచి ఇప్పుడు పిల్లలైతే వస్తూ వెళ్తూ ఉంటున్నారనమాట. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ‌గా వస్తాను అనేసి వాళ్ళు చెప్పడం వల్ల ఎంతైనా మనం ఒక్కలే ఎంతకన్నా కష్టపడతాం చెప్పండి. ఒక్కళ్ళని పరిగెడుతూ ఉంటాం. దానికంటే మనము సంపాదిస్తున్నాం. మనకు తెలిసిన వాళ్ళు ఇద్దరు, ముగ్గురు ఉన్నారు అంటే వాళ్ళని కూడా మన వల్ల అయినంత సపోర్ట్ చేసి పైకి తీసుకొస్తాం అనేసి అనుకోని ఇప్పుడు ఈ జూలై నుంచి మళ్ళీ ఇంకా ఇద్దరిని కూడా మళ్ళీ రమ్మని చెప్పి మళ్ళీ నార్మల్‌కొచ్చి మళ్ళీ స్టార్ట్ అయ్యిందనమాట నా షాపు. ఇంకా రాను వీడియోస్ అయితే వస్తది. రిహా పాప అయితే బావుంది. రిహా పాపని ఈ సంవత్సరం తిరుచి నుంచి చెన్నైకి స్కూల్‌కి మార్చాననమాట. ఎందుకంటే మేడం గారు ఒక 4 రోజులు పట్టుబట్టి నేను అక్కడే జాయిన్ అవ్వాలి. నన్ను ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయండి. నాకు ఈ స్కూల్ వద్దు అనేసి ఒక నెల రోజుల దాకా నన్ను ఇబ్బంది పెట్టి సో, మళ్ళీ ఇప్పుడు ఆ స్కూల్ వెళ్లి చెన్నైలో చూసి, చెన్నైలో అయితే జాయిన్ చేశాను. తను బావుంది. తను వచ్చినప్పుడు నేను మీకు రిహా పాపనైతే చూపిస్తాను. సో, ఈ సంవత్సరం 8థ్‌కి వెళ్తుందనమాట. సో, తను హ్యాపీగానే ఉంది. తను హ్యాపీగా ఉంది అంటే నేను హ్యాపీగానే ఉంటాను. నేను హ్యాపీగా ఉన్నాను. మిమ్మల్ని కూడా నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసి 8,000 మంది ఉన్నారు అనేటప్పటికి ఇన్ని నెలలు ఇంత ఓపికతో అన్‌సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారు. అందుకే చాలా 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 థాంక్స్. సో, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది
కిందన కూడా కామెంట్ చేయండి. లేదు అంటే నేనే ఆల్రెడీ అప్‌లోడ్ చేసినట్లు మళ్ళీ మనం అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. కొంచెం క్లమ్జీగానే ఉన్నట్లు ఉంటది. అంటే అన్నీ అంటే నాకొచ్చిన టాలెంట్ అంతా నేను క్లాసెస్ లాగా పెడతాను. మీకు ఆహ్, ప్లే లిస్ట్‌లో వెళ్లి చూడండి. అంటే కొంతమంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారనమాట. సో, ప్లే లిస్ట్‌లో వెళ్లి ఒక్కొక్క వీడియోస్ మీరు చూసారు అంటే విడిగా మీకు వీడియోస్ అయితే ఉంటది అన్నమాట. సో, అందులో మీరు వెళ్లి ఏది నేర్చుకోవాలి అనుకుంటున్నారో దాని తాలూకా వీడియోస్ అన్నీ ఉంటది. మన టార్గెట్ ఏంటి అంటే ఒక బ్యూటీషియన్ క్లాస్ నేర్చుకోవాలి అనేసి ఆ ప్లే లిస్ట్‌లో ముట్టుకున్నారంటే ఒక 100 క్లాసులు ఉన్నా సరే, 200 క్లాసులు ఉన్నా సరే అన్ని వీడియోస్ చూసేసరికి మీరొక బ్యూటీషియన్ అయిపోవాలి. అంతలాగా నేను ఆన్‌లైన్‌లోనే ట్రైనింగ్ ఇవ్వాలి అనేసి అనుకుంటున్నాను. సేమ్ అన్ని క్లాసెస్ అలాగే అనుకుంటున్నాననమాట. సో, అది ఎంత వరకు సక్సెస్ అవుతది, ఆన్‌లైన్‌లో నేర్చుకోగలుగుతున్నారా, చెప్తుంది అర్థమవుతుందా అనేది మీరే చెప్పాలి. తర్వాత క్లాసెస్ మీరు వింటున్నారు కాబట్టి ఇక మీద క్లాసెస్ అయితే కంటిన్యూ వస్తూ ఉంటది. అన్ని క్లాసెస్ కూడా నాకు వీలైనప్పుడల్లా ఏ క్లాసెస్ తీయగలుగుతున్నానో ఆ క్లాసెస్ అంతా తీసి వీడియోస్ అయితే పెడతాను. ఇంకా నాకేదైనా చెప్పాలి అనుకుంటున్నారంటే చెప్పండి. ఆహ్, ఇంకా ఏంటి మీరే చెప్పాలి. సో, ఇంక మళ్ళీ వీడియోస్‌లో కలుస్తూ ఉంటాము. బాయ్ అండి.